ఇంకా మన సార్ సార్ ఏంటి వైసీపీలోకి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈయనేంటి సడన్గా ఈ నిర్ణయం ఈ నెల 26న ముహూర్తం కూడా పెట్టించుకున్నారట జగనే ఆహ్వానించారట లాయర్ గారు ఉండాలనా అయ్యా మీరు మరీ ముందుకు తేలిపోతున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీ నేను ఇందాక చెప్పాను ప్రమాదం గురించి అదే అలాంటి సోర్స్ ద్వారానే నేను చెప్తున్నాను వైసీపీ వాళ్ళే చెప్పడం లేదు ఉండవల్లి వస్తాడని ఇది వాళ్ళ సోషల్ మీడియాలో హడావుడి అలాగే ఒక మిత్రుడు మీడియాలో కనపడే ఒక మిత్రుడు నేను చెప్తున్నటువంటి మాట అది ఉండవల్లి వచ్చేస్తాడని దీని వెనక ఇంకొక రాజకీయ కోణం కూడా ఉంది అది కూడా నేను చెప్తాను కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇప్పుడు జగన్ ఓడిపోయి వాళ్ళ పార్టీ ఒక విధమైన సంఘర్షణలో ఉన్న ఈ సమయంలో ఉండవల్లి రావడం అనేది అది జరిగే పని కాదు ఉండవల్లి అరుణ్ కుమార్ ఎక్కడ ఆ విధంగా చెప్పలేదు కూడా నేనేం అడగలేదు ఆయన బట్ వీ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ ఫ్యాక్ట్స్ కాబట్టి ఆయన ఇదే ఒకటే కాకపోతే రామోజీరావు మీద మార్గదర్శి మీద తను బయటపెట్టిన అంశాలను అందిపుచ్చుకొని కాస్త కేసుల్లో పెట్టాడు వెంటబడ్డాడు అన్నది ఒకటే జగన్కి ఆయన మీద ఉన్న సానుభూతి కావచ్చు కానీ అంతకు మించి ఉండే అవకాశం లేదు జగన్ కేవీపీ రామచంద్రరావునైనా ఉండవల్లి అరుణ్ కుమార్నైనా లేకపోతే అంతకుముందున్న కొంతమంది వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నాటి ఐఏఎస్లనైనా ఆయనేమి ఆదరించి చేర్చుకునే ప్రసక్తి ఏమి ఉత్పన్నం కాదు మిగిలాడు ఉన్నాడు ఒకే ఒక విజయసాయి రెడ్డి అనుకున్న ఆయన కూడా ఇప్పుడు బయటికి పోయాడు ఉన్న విజయసాయి రెడ్డి బయటికి పోతే గోదావరి మేధావి లేదా ఆయన ఎప్పుడు రాజకీయ చాగంటి అంటుంటారు చాగంటి ప్రవచనాలు చెప్పినట్టుగా ఈయన చెప్తూ ఉంటారు కదా అంటే ఆయన ఇందులోకి వస్తారని చెప్పి నేనేం అనుకోవట్లేదు అది వైసీపీ వాళ్ళు ఎందుకో కొంచెం దాన్ని కొద్ది ఛానల్స్లో వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తున్నారు ఇంకా రెండో మాట ఏంటంటే దీనికి లింక్ కాంగ్రెస్ నేపథ్యం ఉన్న వాళ్ళందరూ వైసీపీలోకి వస్తారు షర్మిల విఫలమైపోయారు షర్మిలతో వెళ్ళిన కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడు దానికి ఉదాహరణ సాకే శైలజానాథ్ నాకు చిరకాలంగా తెలిసిన వ్యక్తి మా నాన్నకు కూడా శిష్యుడు అప్పుడు ఎస్ఎఫ్ఐలో పనిచేసేవాడు సో చాకే శైలజానాథ్ పీసీసీ అధ్యక్షుడు కానీ జగన్కు చాలా వ్యతిరేకమే అప్పుడు వాస్తవానికి కిరణ్ కుమార్ రెడ్డి ఎంతో ఆయన కూడా అలా మాట్లాడేవారు కానీ ఇక్కడికి వచ్చేస్తున్నాడు ఆయన చేరిపోయాడు కదా సో శైలజానాథ్తో సహా కాంగ్రెస్ పాత కాపులందరూ మరొకసారి వైసీపీలోకి వస్తారు కాంగ్రెస్కు భవిష్యత్తు లేదు అని తేలింది కాబట్టి వాళ్ళు వైసీపీలోకి వస్తారు అన్నది ఒక వెర్షన్ బహుశా దాన్ని బలపరుచుకోవడానికి ఉండవల్లి చుట్టూ ఈ కథ అల్లినట్టుగా ఉన్నారు ఇంతకంటే మనం శ్రమపడని అవసరం లేదు ఎందుకంటే రేపో ఎల్లుండో ఉండవల్లి ఎలాగో మళ్ళీ తన ఇది పెడతారు ఆయన ఖండించలేదు కదా అని కొన్ని అనుమానాలు వస్తున్నాయి ఖండించలేదు అంటే ఆధారమే లేదు కదా చాలా కథలు సోషల్ మీడియాలో ఏవో కథలు వచ్చినంత అంటే నేనే ఆ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నాను నాకు సంబంధం లేదని ఒక 100 సార్లు ఆయన ప్రకటించి ఉన్నారు సో ఇప్పుడు ఆయన ముందుగా ప్రకటన ఏం చేయాలి నేను మళ్ళీ రాజకీయాల్లోకి రాదలుచుకున్నానని ఎక్కడన్నా సూచనగా చెప్తే ఆయన వయస్సును బట్టి చూసినా ఆయన ప్రొఫైల్ బట్టి చూసినా ఇంకా రఘువీరారెడ్డి లాంటి వాళ్ళకి ఏమన్నా కొంచెం అవకాశం ఉంటుంది ఆయన కూడా తన దేవాలయము తన ఈ వారసత్వం వాటి మీద ఇంటర్వ్యూలు ఇస్తున్నారు కానీ రాజకీయాలు ఏం మాట్లాడలేదు ఇది వైసీపీ వాళ్ళ కొద్దిమంది అత్యుత్సాహం కావచ్చు జగనేమంత ఉత్సాహపడ్డాడు వీళ్ళందరినీ తెచ్చుకొని ఆయన మళ్ళీ పెద్ద తలకాయలు తిరిగి రావాలని ఆయన ఏం కోరుకోరు మైసూరారెడ్డి సంగతి చెప్తాను నేను మైసూరారెడ్డి రాజశేఖర రెడ్డికి బద్ధ విరోధి ఇంకా అందరికీ తెలిసిన విషయమే ఇద్దరు డాక్టర్లే ఇద్దరు అయిన తర్వాత తెలుగుదేశంలోకి వెళ్ళారు రాజ్యసభ అయ్యారు అయిన తర్వాత మళ్ళీ వచ్చి జగన్ అరెస్ట్ చేసిన సమయంలో ఆయన వచ్చి వైసీపీలో చేరాడు నేను ఒకసారి అడిగా అంటే ఏదో సాయం చేయండి కొంచెం ఇదంటే నేను వెళ్ళాను అంతకుమించి నాకేం పెద్దగా లేదన్నారు కానీ ఒక ఫైన్ మార్నింగ్ ఆయన మళ్ళీ బయటకు వచ్చారు సో మైసూరారెడ్డి లాంటి సీరియస్ ఎక్స్ట్రీమ్ కేసులు ఒకటేరా ఉంటాయి కానీ ఉండవల్లి లాంటి వాళ్ళు ఇప్పుడు వెళ్ళి వాళ్ళకి ఏం భవిష్యత్తు ఎన్నికల్లో పోటీ చేద్దాం ఇట్లాంటివి ఏమి ఉండవు కదా సార్ అటు ఉన్నవాళ్ళని ఇంకొంతమంది రాజ్యసభ సభ్యులు పోతారని జగనే చెప్పాడు ఏదో విజయసాయిరెడ్డి విషయం మాట్లాడుతూ ఇంకా ఒకరిద్దరు పేర్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు ఎవరు పోతారు అనేది మీరు చూడాలి తప్ప ఎవరు వస్తారు అనేది కాదు సార్ ఏం టీటీడీలో కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం 4గురిని అరెస్ట్ చేసిన ప్రత్యేక బృందం అట